మీకు ఎప్పుడైనా రాత్రి 3 గంటల సమయంలో మెలకువ రావడం, లేదా ఎవరైనా తెలిసిన వారు పిలిచినట్లు వినిపించి నిద్ర లేవడం లాంటివి జరిగాయా? అయితే దేవుడు మీతో సమయాన్ని గడపడానికి నిద్ర లేపుతుండొచ్చు అనే విషయం మీకు తెలుసా? రాత్రి 3 గంటలకే మనం నిద్ర లేవడానికి ప్రాముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, పగలనుకోండి. ఎగ్జాంపుల్, మధ్యాహ్నం 3 గంటల సమయాన్ని తీసుకుందాం. ఆ సమయంలో మనకు ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సౌండ్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా. అలానే ఈవినింగ్ లేదా నైట్ అయ్యే వరకు బాగా అలసిపోయి ఉంటాం. కాబట్టి ఆ సమయంలో దేవుని మాటలు, ఆయన స్వరాన్ని వినడం కష్టంగా ఉంటుంది. అయితే తన మెల్లనైన స్వరాన్ని వినగలిగే అనుకూలమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఉదయం 3 గంటలకు మనం చూస్తే ఎలాంటి సౌండ్స్, డిస్ట్రాక్షన్స్, పనులు, ఆలోచనలు ఉండవు. కాబట్టి దేవునితో మనము ఒక ఏకాంతమైన సమయాన్ని గడపగలుగుతాం. మన నిద్రను పాడు చేయాలని దేవుడు మనల్ని లేపడు, కానీ మనతో సమయాన్ని గడపాలని, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనతో ఏదో మాట్లాడాలని దేవుడు మనల్ని నిద్ర లేపుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 4వ వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అని దావీదు రాయడం మనం చూస్తాం. దేవుడు రాత్రి జాముల యందు మనం ఆయనకు దగ్గరగా జరగాలని కోరుకుంటున్నట్లు దావీదుకు అర్థమైంది. అలానే యోబు గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి 18 వచనాల్లో మనం చూస్తే, మంచము మీద పడుకొని గాఢ నిద్ర పట్టునప్పుడు దేవుడు మళ్ళీ మళ్ళీ పిలుస్తాడని, ఆయన వారి చెవులను తెరిచి వారికి ఉపదేశాన్ని ఇస్తాడని మనం చూస్తాము. సో 3 AM అనేది మనం ఆయన స్వరాన్ని వినగలిగే అనుకూలమైన సమయం. ఫుల్ వీడియో ఎన్హాన్సింగ్ ఫెయిత్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.